తెలుగు భాష ఉద్ధరణ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం దూరం చేయడానికి ఏదైనా కుట్ర జరుగుతుందా? ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చి ప్రైవేటు విద్యా వ్యవస్థను ఎంకరేజ్ చేసేలా కూటమి నేతలు మేధావులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా? ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి గతంలో జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్ రమణ కోరడాన్ని ఎలా చూడాలి? ప్రైవేట్ స్కూళ్లలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూటమి నేతలకు, కూటమి మేధావులకు రుచించడం లేదా? ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నేపథ్యంలో వెలువడుతున్న ఇలాంటి ప్రశ్నలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఈ మధ్య ప్రపంచ తెలుగు రచయితల మహాసభల పేరుతో విజయవాడలో జరిగిన కార్యక్రమాన్ని గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలేమో అన్న అనుమానం కలిగే విధంగా, ఒక కులం వారి డామినేషన్ ప్రదర్శన కోసం ఈ సభలు చేశారా అన్న సందేహం వచ్చేలా సాగాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలుగు భాష ఉద్ధరణ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చి ప్రైవేటు విద్యా సంస్థను ఎంకరేజ్ చేసేలా వీరి ప్రయత్నాలు కనిపించాయి. ఈ రచయితల సభలో అత్యధికంగా పాల్గొన్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన ప్రముఖులే కావడం విశేషం. ఈ వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటి ఘట్టాలు స్పష్టంగా ఈ సభల ఎజెండా తెలియజేస్తుంది. ఈ సభల్లో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు లేదా మనుమళ్ళు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఈసారి మరింత ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైంలో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. స్కూళ్లను, ఆసుపత్రులను నాడు నేడు కార్యక్రమం కింద రూపురేఖలు మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి సిలబస్లను తీసుకొచ్చి పేద పిల్లలకు ఉచితంగా అతి ఖరీదైన విద్యను అందించడానికి జగన్ ప్రభుత్వం కృషి చేసింది. సహజంగానే అది పెత్తందారీ వర్గానికి నచ్చదు. ప్రైవేట్ స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ఏపీ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు జగన్ పాలన కాలంలో ఐక్యరాజ్య సమితి వరకు వెళ్లారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పోటీపడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. ఖచ్చితంగా తెలుగును నిర్బంధ సబ్జెక్టుగా జగన్ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో నిర్ణయించింది. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు, ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకపోతే దేశ విదేశాలలో మన పిల్లలు పోటీపడే అవకాశాలు తక్కువ అవుతాయి. చైనాలో వారి భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కానీ అక్కడ పరిస్థితి వేరు, మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వి రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో 8ని రద్దు చేయాలని అన్నారు. ఆ జీవోపై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఆయన కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా అని ప్రముఖ విద్యావేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణిచివేయడానికో అభివృద్ధి చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయమని చెప్పాలి. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమని కూడా రమణ చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ చెబుతున్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్ళి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు, ప్రత్యేకించి పేదల భావాలను తెలుసుకుంటే బాగుంటుంది కదా. తెలుగు భాషకు ఎవరు వ్యతిరేకం కాదు, దాన్ని రక్షించుకోవాల్సిందే. కానీ అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందరికీ పైరువి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడమో సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్ళగలిగారన్నది వాస్తవం. అంతెందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్ళగలిగారా లేదా? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్లో తెలుగు మీడియం ఏ రకంగా అమలు చేస్తున్నారో చెప్పి ఉండాల్సింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్
ఆంగ్ల మీడియంలోనే చదివారు. ప్రస్తుతం మనవడు దేవాంశ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా. రాష్ట్ర మంత్రి నారాయణకి చెందిన విద్యా సంస్థల్లో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా. ప్రభుత్వ స్కూళ్ళలోనే తెలుగు మీడియం ఎందుకు, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్థం కనిపిస్తుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిటి శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.